Hi guys, welcome to Coding for Dhaka YouTube channel. Today I am going to explain you about the Unit 4 in the design and analysis of algorithms guys. I have already did the videos of Unit 1 and Unit 2. If you haven't watched those videos, please watch those videos guys, because of if you want to pass at least in this subject, you have to prepare at least three units, right? So that's why I have uploaded the already 2 units, and now I am telling the third unit, right? So please don't skip this video, please watch the video until the end, because of if you want to pass, at least you need to learn the concepts guys. At least concepts నేర్చుకోకుండా మీరు ఎగ్జామ్ పోయి ఏం పీకర్, నేను చెప్తున్నాను కదా, పేపర్ టఫ్ అని చెప్పి అనబాకండి. అసలు అది వేస్ట్ మాట. మీకు నిజంగా కానీ పాస్ అవ్వాలని మీకు అంతగా పట్టు ఉంటే మాత్రం మీ 3 సబ్జెక్ట్స్ కరెక్ట్ 3 యూనిట్స్ పక్కా నేర్చుకోండి. పాస్ అవ్వకపోతే అప్పుడు వచ్చి నన్ను వేసుకోండి, ఓకేనా? So let's start our video without wasting our time and without disturbing our concentration. Okay, come on guys. So first question I will explain here that general method of greedy method. So మనకి greedy method అంటే ఏందో చూద్దాం guys ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అన్ని రీడ్ చేద్దాం, ఆన్సర్స్ చూద్దాం. ఓకే, సో general method of greedy method. So this also very repeated question and they have asked for more times. So let's come to topic. The greedy method is a popular algorithmic paradigm used to solve the optimization problems. సో ఇవి దేనికోసం యూజ్ చేస్తున్నామంట? ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తున్నామంట. ఆప్టిమైజేషన్ అంటే ఏంది? ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ది బెటర్ సొల్యూషన్ ఫ్రమ్ యూ హ్యావ్ వన్ సొల్యూషన్, బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫర్దర్ టు ఏ బెటర్ సొల్యూషన్, దిస్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. ద ప్రాసెస్ ఫ్రమ్ మూవింగ్ ఫ్రమ్ వన్ సొల్యూషన్ టు బెటర్ సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజేషన్. So that type of problems will be called as that type of problems will be solved using the greedy method anamata. Okay, so this is a algorithmic paradigm. Paradigm means an approach అనుకోండి, ఒక approach అంటే ఒక type of way anamata. Okay, so it builds upon a solution step by step and always choosing the next step that gives the best local solution without considering the future consequences. అంటే ఏమన్నాడు, మనం ప్రెజెంట్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్లో తీసుకునే ఒక డెసిషన్, లోకల్ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ వల్ల ఫ్యూచర్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైనా ఉన్నాయి నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కన్సిడర్ those consequences అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్ అజ్యూమ్స్ దట్ లోకల్ సొల్యూషన్ లీడ్స్ టు బి బెస్ట్ గ్లోబల్ సొల్యూషన్. ఇది మీకు గ్రీడీ మెథడ్ గురించి మన అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవి చెప్పినప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ జాబ్ సీక్వెన్స్ ప్రాబ్లం ఉంది, అక్కడ చెప్తాను గ్రీడీ మెథడ్ ఎలా యూజ్ అవుతుంది అనేది. సో ఇక్కడ ఏమన్నాడు, మనకి ఎన్ని స్టెప్స్, ఇప్పుడు ఒకవేళ మనము జాబ్ సీక్వెన్స్ ప్రాబ్లం చూసుకుంటే వీ నీడ్ టు అలొకేట్ జాబ్స్ ఇన్ ది టైమ్ స్లాట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ టైం స్లాట్ ఇక్కడ ఒక టైం స్లాట్లో జాబ్ అనేది అలొకేట్ చేస్తే, ఈ జాబ్ ఇక్కడ అలొకేట్ చేయడం ద్వారా నాకు ఫ్యూచర్లో ఏ కాన్సిక్వెన్స్ వచ్చినా కూడా నేను పట్టించుకోను అనమాట, బికాస్ ఐ హ్యావ్ డన్ మై ప్రాసెస్ నౌ ఓన్లీ. సో ప్రెజెంట్ స్టెప్లో తీసుకునే లోకల్ డెసిషన్ అనేది గ్లోబల్ సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ అవుతుంది గ్లోబల్గా ఓవరాల్గా కూడా అని అనుకొని నెక్స్ట్ స్టెప్కి ఇది మూవ్ అవుతుంది అనమాట. దాన్నే గ్రీడీ మెథడ్ అంటాము. సో ఇది ఏంది, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది ప్రాబ్లమ్ని. చూడండి గైస్ ఇక్కడ, సో జనరల్ స్టెప్స్ ఆఫ్ ది గ్రీడీ మెథడ్. సో క్లియర్లీ డిఫైన్ ది ప్రాబ్లమ్, ఐడెంటిఫై ది ఆబ్జెక్టివ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్. అంటే నువ్వు ఈ గ్రీడీ మెథడ్ యూజ్ చేసుకొని ఏ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయాలనుకున్నావో, దేన్ని ఆప్టిమైజ్ చేయాలనుకున్నావు, దేనైనా మినిమైజ్ చేయాలా, దేనైనా మ్యాక్సిమైజ్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సీక్వెన్స్ ప్రాబ్లంలో వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ ది ప్రాఫిట్ అనమాట. అంటే జాబ్స్ విత్ ఇన్ ది డెడ్ లైన్లో ఆ జాబ్స్ని కంప్లీట్ చేసి మ్యాక్సిమం ప్రాఫిట్ని ఏం చేయాలి. ఒక జెరాక్స్ షాప్ పెట్టావు, జెరాక్స్ షాప్కి నీకు గంట వెయిట్ చేసే వాళ్ళు 2 గంటలు వెయిట్ చేసే వాళ్ళు వస్తారు. నువ్వేం చేస్తావు, ఎవరిదైతే ఎక్కువ డబ్బు ఇచ్చి ఎవరిదైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాళ్ళది వర్క్ ఉంటుందో వాళ్ళది కంప్లీట్ చేస్తావు త్వరగా. అలాగే ఇక్కడ దేన్నైతే ఆప్టిమైజ్ చేయాలనుకున్నావో ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ గ్రీడీ చాయిస్ ప్రాపర్టీ, అంటే ఒక చాయిస్ని ఎంచుకోవాలి, దేన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అక్కడ మనం ఏంది ప్రాఫిట్ తీసుకున్నాం, గ్రీడీ చాయిస్ ఏంది, అక్కడ మనకి ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ ఎక్కువ వస్తే అదే తీసుకునేస్తాం, ఆ జాబ్ని చేసేస్తాం వితౌట్ కన్సిడరింగ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అనమాట. అండ్ ఫిజిబిలిటీ చెక్ అంటే ఏంటంటే అన్ని రూల్స్, ఆ ప్రాబ్లంలో డిఫైన్ చేసిన అన్ని రూల్స్ అనేవి అది ఒబే చేస్తుందా, ఆ డెసిషన్ ఏదైతే నువ్వు డెసిషన్ తీసుకున్నావో దట్ డెసిషన్ విల్ బి ఒబే ది ఆల్ ద రూల్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అనమాట. ఓకే, అండ్ సొల్యూషన్ కన్స్ట్రక్షన్. ఆఫ్టర్ ఫిజిబిలిటీ చెక్ స్టార్ట్ విత్ అన్ ఎంప్టీ సొల్యూషన్. ఫస్ట్ మన దగ్గర అసలు ఇంకా సొల్యూషనే లేదు, అండ్ ఇటరేటివ్లీ యాడ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ది గ్రీడీ చాయిస్. ఏదైతే మనము ప్రాఫిట్ ఎక్కువ ఉండేదాన్ని తీసుకెళ్ళి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం జాబ్స్ని, అలాగా. సో మనం ఏం చేయాలి, ఇటరేటివ్గా చేయాలి, అంటే రిపీటెడ్గా ఇది సేమ్ ప్రాసెస్నే చేయాలన్నమాట, సేమ్ ప్రాసెస్ని.
అండ్ ఆఫ్టర్ ఈచ్ అడిషన్ చెక్ ఇఫ్ ద కరెంట్ సొల్యూషన్ ఈజ్ స్టిల్ ఫిజిబుల్. అంటే ఏమన్నాడు, ప్రతిదాన్ని యాడ్ చేసిన తర్వాత, జాబ్స్ని యాడ్ చేసిన తర్వాత మనకి సొల్యూషన్ ఫీజిబుల్గా ఉందా, అంటే అన్ని రూల్స్ని ఒబే చేస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత టర్మినేట్ ఎప్పుడు చేయాలి, ఈ గ్రీడీ మెథడ్ ఎప్పుడు ఆపేస్తామంటే చేయడం అనేది, ద ఆల్గరిథమ్ కంటిన్యూస్ అంటిల్ ఏ కంప్లీట్ సొల్యూషన్ ఈస్ కన్స్ట్రక్టెడ్. ఎప్పుడు కంప్లీట్ సొల్యూషన్ కన్స్ట్రక్టెడ్, కంప్లీట్ సొల్యూషన్ వచ్చేదాకన్నా ఆర్ నో మోర్ ఎలిమెంట్స్ కెన్ బి యాడెడ్ వితౌట్ వైలేటింగ్ ది కాన్స్ట్రైంట్స్. అంటే ఏమన్నాడు, ఆ రూల్స్ అన్నిటినీ డిస్ఓబే చేయకుండా అండ్ ఎలిమెంట్స్ అన్నీ అయిపోయేదాకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి అంటున్నాడు అనమాట. మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ ఎగ్జాంపులే నెక్స్ట్ వచ్చే జాబ్ సీక్వెన్స్ ప్రాబ్లం. చూడండి, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గ్రీడీ ఆల్గరిథం. ఇక్కడ మనకి 2 క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇచ్చాను నేను, లోకల్ ఆప్టిమాలిటీ అండ్ ఇర్రివొకాబిలిటీ అని. ఇక్కడ ఏంటంటే లోకల్ ఆప్టిమాలిటీ అంటే ఏంటంటే ఇది లోకల్ సొల్యూషన్ బెస్ట్ సొల్యూషన్ అంటుంది, విచ్ లీడ్స్ టు బి బెస్ట్ ఇన్ ది గ్లోబల్ ఆల్సో. దట్స్ వై ఇట్ ఈస్ ఎ లోకల్ ఆప్టిమాలిటీ. అంటే లోకల్లో బెస్ట్ సొల్యూషన్ ఆప్టిమల్ అంటే బెస్ట్ అనుకోండి. సో గ్రీడీ ఆల్గరిథమ్స్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది బెస్ట్ ఆప్టిమల్ అవైలబుల్ అట్ దట్ మూమెంట్. అంటే బెస్ట్ చాయిస్ అనేది అవైలబుల్ అట్ దట్ మూమెంట్లో ఏది బెస్ట్ అంటే దాన్ని తీసుకొని పని అయిపించేస్తుంది, అంతేగాని ఫ్యూచర్లో ఏమవుతుందో పట్టించుకోడు. అలాగే ఉండాలన్నమాట మనం కూడా. ఇర్రివొకాబిలిటీ అంటే ఏంటంటే వన్స్ ఎ చాయిస్ ఇస్ మేడ్ ఇట్ కెనాట్ బి గో బ్యాక్ అండ్ ఇట్ కెనాట్ బి గో బ్యాక్ అండ్ ఇట్ కెనాట్ బి అన్డన్. సో ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మాట మారదనమాట, ఇది నిశ్చలంగా నిలబడే మనిషి. ఓకే, దిస్ మీన్స్ దట్ ద ఆల్గరిథమ్ డస్ నాట్ బ్యాక్ ట్రాక్ ఆర్ రీకన్సిడర్ ది ప్రీవియస్ చాయిస్. ఒకసారి అయిపోయిందంతే, ఇంకో వెనక్కి రాను అంటాడు అనమాట. ఓకే, సో చూడండి నెక్స్ట్ గైస్, అప్లికేషన్ చూసుకున్నట్లయితే క్రుస్కల్స్ ఆల్గరిథం అండ్ ప్రిమ్స్ ఆల్గరిథం, ఇది మినిమల్ స్పానింగ్ ట్రీ. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ 2 algorithms in the last of this video guys. Okay, and Dijkstra algorithm, this is also last concept, and Huffman coding. సో ఇది బైనరీ ట్రీస్ ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాము. Dijkstra algorithm షార్టెస్ట్ పాత్ ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. ఇవి మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. దేన్ని యూజ్ చేసి, గ్రీడీ మెథడ్ యూజ్ చేసి ఈ 3 టైప్ ఆఫ్ ఆల్గరిథమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది అప్లికేషన్స్ అనమాట. అండ్ మీ సిలబస్లోనే ఉన్నాయి 3. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం. సో జాబ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ అవర్ ప్రాబ్లం. సో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ అనేది, ఇక్కడ చూడండి గైస్, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా వస్తుంది, ఫైండ్ అండ్ ఆప్టిమల్ బెస్ట్ సీక్వెన్స్ టు ది n జాబ్స్. సో మనకి 5 జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 జాబ్స్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్స్ అనమాట ఇవి. అంటే ఇది జాబ్ 1, జాబ్ 1కి ప్రాఫిట్ 1 ఎంత 20, జాబ్ 2కి 15, జాబ్ 3కి 10, జాబ్ 4కి 5, జాబ్ 5కి 1 ప్రాఫిట్. అంటే ఈచ్ రూపీస్ లెక్క చేసుకుంటే 20, 15 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 1 రూపాయి వస్తుంది. అండ్ డెడ్ లైన్స్, ఈ డెడ్ లైన్స్ అంటే ఏంటంటే వాడు ఎన్ని అవర్స్ వెయిట్ చేయగలుగుతాడు అనేది అక్కడ మ్యాటర్ అనమాట. డెడ్ లైన్ అనేది అంటే ఈ డెడ్ లైన్ లోపల వర్క్ ఫినిష్ అయిపోతే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా, నాకు నీ పని వద్దు, నువ్వు వద్దు. జెరాక్స్ షాప్ పెట్టుకున్నావు, ఒకడు వచ్చాడు, నాకు 1000 జిరాక్స్లు కావాలి, 1000 రూపాయలు వస్తుంది ప్రాఫిట్, వాడు 1 అవర్ ఉంటా అన్నాడు. ఇంకొకటి వచ్చాడు, అన్న నాకు 500, నేను 50 కాపీలు కావాలి, 500 ఇస్తా అన్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు ఎవరికి చేయిస్తావు? 1000 కాపీలు తీయడం ఈజీయా, 50 కాపీలు తీయడం ఈజీయా? 50 కాపీలు తీయడం ఈజీ అని కాదు, ప్రాఫిట్ ఎక్కడ ఎక్కువ వస్తుంది చూడు. నీకు 1000 చేస్తే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, అండ్ 50 తీస్తే నీకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 500 రూపాయలే. బట్ నువ్వు ప్రాఫిట్ చూసుకోవాలి. అండ్ వాడు 1 అవర్ వెయిట్ చేస్తా అన్నాడు, వీడు 2 అవర్స్ వెయిట్ చేస్తా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ 1000 కాపీలోడు 1 అవర్ వెయిట్ చేస్తా అన్నాడే, వాడితే ఫస్ట్ 1 అవర్లో అయిపించేసి నెక్స్ట్ 1 అవర్లో మిగతా 500 ఇచ్చే వాడితే చేయించేవాలి. 2 చేపించి టోటల్ ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. అదనమాట ట్రిక్ ఇక్కడ. దాన్ని జాబ్ సీక్వెన్సింగ్ అంటున్నాం. అంటే ఎలాగంటే చూడండి, ద గోల్ ఈస్ టు మ్యాక్సిమైజ్ ది టోటల్ ప్రాఫిట్ వైల్ ఎన్ష్యూరింగ్ దాట్ ఈచ్ జాబ్ ఈస్ కంప్లీటెడ్ బై ఇట్స్ డెడ్ లైన్. అంటే వాడు ఇచ్చిన టైం లోపలే ఆ జాబ్ని కంప్లీట్ చేసి అలా అన్ని జాబ్స్ని కంప్లీట్ చేయగా వచ్చే ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి జాబ్స్ ఎన్ని ఇచ్చాడు? 5 జాబ్స్ ఇచ్చాడు. ఈచ్ జాబ్ని కంప్లీట్ చేయడానికి 1 అవర్ పడుతుంది అనుకోండి. ఈచ్ జాబ్ కంప్లీట్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అంటే వీడు 2 అవర్స్ వెయిట్ చేస్తాడు, వీడు 2 అవర్స్ వెయిట్ చేస్తాడు, వీడు 1 అవర్, 3 అవర్, 3 అవర్స్, ఇలాగ వాడు 3 అవర్స్ ఇలా వెయిట్ చేయగలుగుతాడు కదా. దీంట్లో మ్యాక్సిమం ఎన్ని అవర్స్ ఉంది? 3 ఉంది. సో వీ నీడ్ టు టేక్ ది 3 అవర్స్ యాజ్ మ్యాక్సిమం అనమాట. అంటే మనం 3 గంటలే ఉంది మన చేతిలో. ఈ 3 గంటల్లో మనం ఎన్ని టాస్కులు చేయగలుగుతాము? ఈచ్ జాబ్ 1 అవర్ పడుతుంది కాబట్టి వీ కెన్ డూ అట్మోస్ట్ 3 జాబ్స్ ఓన్లీ, రైట్? So that by doing 3 jobs we need to end the maximum profit. By combining the profits of those 3 jobs we need to get the maximum profit. So we need to choose the jobs కరెక్ట్లీ. సో దానికి జాబ్ సీక్వెన్సింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎలా చేస్తామో చూడండి గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ క్వశ్చన్ రావడమే ఇలా రాసుకోవాలి, జాబ్స్ అని, ప్రాఫిట్, డెడ్ లైన్ అని. ఇలా ఒక బాక్స్ వేసేయండి, గివెన్ డేటా అని చెప్పి రాసి
ఒక బాక్స్ వేసేవారు అనమాట. ఓకేనా, ఈ బాక్స్ వేసిన తర్వాత మీ ఇక్కడ ఈ 3 కాలమ్స్లో ఉన్నాయి కదా, ఈ కాలమ్స్లో ఉన్న డేటా మొత్తాన్ని పెయిర్స్గా రాసుకోండి. ఎలా రాస్తారు? పెయిర్గా రాసేయండి అనమాట. ఎలాగో చూడండి. సో ఫస్ట్ స్టెప్స్ టు ఫైండ్ ది ఆప్టిమల్ సీక్వెన్స్, అంటే బెస్ట్ సీక్వెన్స్ని ఏ జాబ్స్ ఏ ఆర్డర్లో చేయాలనేది కనుక్కోవాలన్నమాట. అంటే జాబ్ 1 ఫస్ట్ చేయాలా, జాబ్ 5 ఫస్ట్ చేయాలా, జాబ్ 3 ఫస్ట్ చేయాలా అని. సో దాన్ని ఎలా చేస్తామనేది ఇక్కడ పాయింట్ అనమాట. క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ జాబ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెయిర్ ఈచ్ జాబ్ విత్ ది ఇట్స్ ప్రాఫిట్ అండ్ డెడ్ లైన్. నేను ఇందాక చెప్పాను కదా, ఈ కాలంలో ఉన్న డేటా మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టి J1, 20, 2, J2, 15, 2 అలాగా పేర్ చేయాలన్నమాట. ఎలాగా చూడండి, పెయిర్స్ ఈక్వల్ టు J1, 20, 2, J2, 15, 2 అండ్ J3, 10, 1 అలాగా we need to pair up the each job అనమాట with its profit and deadline. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే సార్ట్ జాబ్స్ బై ప్రాఫిట్. వీ నీడ్ టు సార్ట్ దీస్ పాయింట్స్. ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో ఈ జాబ్స్ అనేవి వాటిని సార్ట్ అవుట్ చేయాలి డిసెండింగ్ ఆర్డర్లోకి. డిసెండింగ్ ఆర్డర్ అంటే మ్యాక్సిమం టు మినిమం, బికాస్ ఆఫ్ వీ నీడ్ టు ఎన్ ది మ్యాక్సిమం ప్రాఫిట్, రైట్? సో ఫర్ దాట్ వీ నీడ్ టు బ్రింగ్ ది విచ్ జాబ్ ఈస్ హ్యావింగ్ ది మ్యాక్సిమం ప్రాఫిట్, వీ నీడ్ టు బ్రింగ్ దట్ జాబ్ టు ది ఫస్ట్ పొజిషన్. అలాగే తీసుకొని సార్ట్ చేయాలన్నమాట డిసెండింగ్ ఆర్డర్లోకి. చూసుకున్నట్లయితే సార్టెడ్ జాబ్స్ ఈక్వల్ టు J1, 20, 2. These are already in the sorted position. If you see here profit 20, 15, 10, 5, 1, these are already in the sorted manner only. So we no need to perform sorting here. Directly we can store those jobs in the sorted jobs array. Okay, so create a time slot. Time slots అంటే ఏంటంటే మనం ఒక ఈచ్ జాబ్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 3 అవర్స్ 3 అవర్స్ పడుతుంది అన్నాం. ఈచ్ జాబ్కి 1 అవర్ అన్నాము. 3 జాబ్స్ చేయగలుగుతాం కాబట్టి 3 అవర్స్. ఇక్కడ ఈ టైం స్లాట్ ఏం డినోట్ చేస్తుందంటే ఇది 0 to 1 అవర్, 1 to 2nd అవర్, 2nd to 3rd అవర్. ఓకేనా, ఈచ్ 1 అవర్ని ఒక టైం స్లాట్ అంటాం అనమాట. ఈ టైం స్లాట్స్లో జాబ్స్ని అలొకేట్ చేయాలి. ఈ 1 అవర్లో నువ్వు ఈ 1 అవర్లో ఏం చేస్తావు, ఈ 1 అవర్లో ఏం చేస్తావు, ఈ 1 అవర్లో ఏం చేస్తావు అనేది నువ్వు అలొకేట్ చేయాలి. ఏ జాబ్ని అలొకేట్ చేస్తావో చూడు. సో 4th స్టెప్ ఏంది? షెడ్యూల్ ది జాబ్స్. అంటే జాబ్స్ని షెడ్యూల్ చేయాలి కదా, ఎప్పుడు ఎగ్జిక్యూట్ ఎప్పుడు ఆ పని చేయాలి అనేది. సో ఇటరేట్ త్రూ ది సార్టెడ్ జాబ్స్. ఈ సార్టెడ్ జాబ్స్ అనే ఒక అరే ఉంది కదా ఇక్కడ. ఈ సార్టెడ్ జాబ్స్ ఉన్న ఈ అరేలో మనం ఏం చేయాలన్నమాట, సార్టెడ్ జాబ్స్ అండ్ ట్రై టు షెడ్యూల్ ది ఈచ్ జాబ్ ఇన్ ది లేటెస్ట్ అవైలబుల్ టైమ్ స్లాట్ బిఫోర్ ఇట్స్ డెడ్ లైన్. అంటే వాడు ఇచ్చిన డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెడ్ లైన్స్ అవ్వకముందే మనం ఆ జాబ్ని టైమ్ స్లాట్స్లో ఏం చేయాలి, అలొకేట్ చేయాలన్నమాట. ఏదో ఒక టైం స్లాట్ని either 0 or 1, 1 to 2 or 2 to 3లో వాడి విత్ ఇన్ ది డెడ్ లైన్. అంటే వాడు 2 అవర్స్ వెయిట్ చేయగలుగుతాడు అనుకోండి, మనము ఈ 2 అవర్స్ అంటే ఈ 2 టైం స్లాట్సే వస్తాయి. ఎందుకంటే వాడు 3 అవర్ ఉండడు, ఓన్లీ he will wait for 2 hours only. So we need to allocate either or this, right? సో అలాగా. సో ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, లేటెస్ట్ అవైలబుల్ టైం స్లాట్ అన్నాడు. అంటే ఫర్ ఎవ్రీ after allocating the job to the time slot it will become latest available time slot అనమాట. కాబట్టి అలాగే దాన్ని చూసుకొని మనం అలొకేట్ చేస్తూ రావాలి. ఫర్ ఈచ్ జాబ్ చెక్ ఫ్రమ్ ఇట్స్ డెడ్ లైన్ డౌన్ టు 1 అంటే ఏంటంటే ఇప్పుడు 2 అవర్స్ వెయిట్ చేస్తా అన్నాడు. అట్మోస్ట్ ఎన్ని అవర్స్ ఉంటాడు వాడు? 2 అవర్స్ ఉంటాడు. ఆ 2 అవర్స్ నుంచి 1 అవర్ దాకా రావాలి. అండ్ 3 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 3 అవర్స్ ఉంటాడు. ఈ 3 అవర్స్ నుంచి ముందుకు చెక్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడి దాకా? 1 అవర్ దాకా. అదే అనమాట డౌన్ టు 1 అన్నాడు వాడు. ఓకేనా, నెక్స్ట్ థింగ్ చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంది? ఫస్ట్ మనకి ఎక్కడ ఇటరేట్ త్రూ ది సార్టెడ్ జాబ్స్ అన్నాడు. సో ఇప్పుడు మనకి సార్టెడ్ జాబ్స్లో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ జాబ్ 1 ఉంది. సో ఈ జాబ్ 1ని తీసుకోండి. జాబ్ 1, 20, 2. సో వీడు ఎన్ని అవర్స్ వెయిట్ చేస్తా అన్నాడు? 2 అవర్స్ వెయిట్ చేస్తా అన్నాడు. ఇది చేయంగా మనకు వచ్చే ప్రాఫిట్ అనేది 20 రూపీస్ అనమాట. సో ఈ జాబ్ని మనము ఈ 3 టైమ్ స్లాట్స్లో ఎక్కడో ఒక చోట అలొకేట్ చేయాలి. నేను ఎక్కడ అలొకేట్ చేస్తున్నానంటే J1ని ఇక్కడ అలొకేట్ చేసిన. ఎందుకంటే నేను ఈ టైం స్లాట్స్ని చూసుకుంటూ వచ్చా, నాకు 2 అవర్స్ ఉండగలుగుతాడు, మ్యాక్సిమం టైం ఉండగలుగుతాడు. కాబట్టి ఐ అలొకేట్ అట్ ది మ్యాక్సిమం పొజిషన్ ఓన్లీ. ఇఫ్ ఐ గివ్ ది 0 to 1 hour, if any person is giving the maximum profit and he will wait for only 1 hour, so I will miss that solution, I will miss that job. For that I will allocate this J1 at the maximum position only. అంటే ఇప్పుడు ఈ J1 వాడు 2 అవర్స్ వెయిట్ చేస్తాడు కాబట్టి వాడికి లాస్ట్ అవరే ఇస్తున్నా. ఎట్లా నాకు 1 to 2 అవర్స్లో వాడు జాబ్ అయిపోతుంది ఖచ్చితంగా వాడు వెళ్ళిపోయటానికి. కాబట్టి నేను మ్యాక్సిమందే చూసుకుంటా J1. ఆ తర్వాత ఈ జాబ్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్ చూడండి J2, 15, 2. వీడు కూడా ఎన్ని అవర్స్ ఉంటాడంట? 2 అవర్స్ ఉంటాడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 1, 2, 3. సో ఇప్పుడు 2nd అవర్లో మళ్ళీ ఏమైంది? ఈ 2nd అవర్లో ఆల్రెడీ దెర్ ఈస్ నో ఎనీ ఫ్రీ టైమ్ స్లాట్. సో
సో వీ నీడ్ టు మూవ్ టు ది డౌన్ టు 1. సో డౌన్ టు 1 రావాలి కాబట్టి ముందుకు చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి 0 to 1 దగ్గర ఖాళీ ఉందన్నమాట. సో హియర్ ఐ కెన్ అలొకేట్ టు ది J2. Here I can allocate to the J2. So now the updated time slot is J1 J2 అనమాట. అవునా? నెక్స్ట్ చూడండి, take the J3 10, 1. So now take the J3 10, 1. సో ఇది తీసుకోండి. ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే మీరు మనకి ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ J2ని అలొకేట్ చేసాం, ఇక్కడ J1 అలొకేట్ చేసాం. ఓన్లీ 3, 2, 1, 0. సో మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఖాళీ లేదు. అండ్ వీడు ఎన్ని అవర్స్ ఉంటాడంట, ఓన్లీ 1 hour మాత్రమే ఉంటాడు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వితిన్ an hour ఆల్రెడీ జాబ్ 2 ఈజ్ occupied the time slot. So there is no any time slot for to complete the J3 task. So there is no free slot. There is no free slot అని రాయండి. ఆ తర్వాత ఏంది, ఇంకొక జాబ్ ఏంది, నెక్స్ట్ జాబ్ ఏంది మనకి J4 అనమాట. J4, 5, 3. సో J4, 5, 3. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు J4, 5, 3లో మనకేముంది, మళ్ళీ వాడు ఎన్ని అవర్స్ ఉంటాడు అనమాట, వాడు 3 hours వెయిట్ చేస్తాడు. ఇక్కడ మనకి J2, J1. సో ఇప్పుడు 3 hours వెయిట్ చేస్తాడంటే మనకి లాస్ట్లో ఉండేది ఏంటి, 3rd hour. వాడికి ఇంకా 3rd hour మ్యాక్సిమం చూసుకోవాలి కాబట్టి లాస్ట్ 3rd hourలో వాడు వర్క్ ఫినిష్ చేస్తే కూడా వాడు వర్క్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని J4కి అలొకేట్ చేస్తాను, ఎందుకంటే అక్కడ ఫ్రీ స్లాట్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, J5, 1, 3. J5, 1, 3. సో J5, 1, 3. ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు మ్యాక్సిమం ఎన్ని అవర్స్ ఉంటాడు, 3 hours ఉండగలుగుతాడు. సో 3 hours ఉండగలుగుతాడు కాబట్టి మనం ఎక్కడి నుంచి చూసుకుంటూ రావాలి, థర్డ్ అవర్ నుంచి చూసుకుంటూ ముందు 1 దాకా వెళ్ళాలి. మీరు 3rd hourలో టైం స్లాట్ లేదు, ఫ్రీగా లేదు. అండ్ సెకండ్ టైం స్లాట్ కూడా ఫ్రీగా లేదు. అండ్ ఫస్ట్ టైం స్లాట్ కూడా ఫ్రీగా లేదు. సో దేర్ ఈస్ నో ఫ్రీ స్లాట్ గైస్, సారీ, ఫ్రీ స్లాట్ టు assign the job 5. So that is the matter. You have to write down the under J5, 1, 3. So our final job sequence is J2, J1, J4. So this is the final sequence. So if you see here, the total profit from the scheduled jobs is, షెడ్యూలర్ జాబ్స్ అంటే ఈ బాక్సెస్లో ఉండేవి అనమాట, మన టైం స్లాట్లో ఉండేవి. ఏంది, J2 + J1 + J4. సో J2 + J1 + J4 యొక్క ప్రాఫిట్ని కలపండి. దీని యొక్క ప్రాఫిట్ ఏంది, ప్రాఫిట్స్ ఆఫ్ J2 ఎంత 20, J1 ఎంత 15 అండ్ J4 ఎంత 5 అనమాట. అవునా? సో వీ గాట్ ది 40. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే J1కి ఎంత ఉంది, 20 ఉంది, J2కి 15 ఉంది. సో ఇక్కడ నేను తిప్పి చేస్తాను, సారీ ఏమనుకోవాకండి. మనం ఎలా వేసుకున్నా రైటే వస్తుంది. అంటే 15 ముందుకు వేసిన 20 ఇటు పక్కకు పోయినా కూడా ఏం కాదు కదా. సో వీ గెట్ ది 40 rupees యాజ్ అవర్ ప్రాఫిట్. సో వీ గాట్ ది మ్యాక్సిమం ప్రాఫిట్. అండ్ కన్క్లూజన్ ఈస్ ద ఆప్టిమల్ సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్ that maximize the profit while meeting deadline is scheduled jobs J2, J1, J4 and total profit is 40 rupees. You have to write like this. If you write like this, you will get the full marks guys. Without losing any single mark also you will get అనమాట. ఎందుకంటే ఎవరైనా ఇలాగ రాయాలని చూస్తారు కదా, నీట్గా ప్రతి ఒక్క స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్గా, అందుకని. సో యూ హ్యావ్ టు లైక్ దిస్. అంటే మనం చిన్నదే రాస్తున్నా, చిన్న పాయింట్లు రాస్తున్నా క్లియర్గా రాయాలి. ఓకే, నెక్స్ట్ లెట్ us move to next question. దట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం. ఒకవేళ నీకు బోర్ కొడుతుంటే పోయి ఒక నీళ్ళు తాగేసిరా, లేదంటే ఒక పాటినేసిరా. సో దబిడి దిబిడి మారు బాలయ్య ఏదో ఒక సాంగ్ వచ్చింది కదా, అది ఒకసారి వినేసిరాని కావాలంటే, లేదంటే కంటిన్యూ చేయండి గైస్ మీకు బోర్ కొట్టడం లేదంటే. ఒకవేళ ఎగ్జామ్ హాల్ కార్డు ఉన్నట్లయితే ప్లీజ్ కాన్సన్ట్రేట్, ఎందుకంటే ఇంక టైం లేదు మనకి. సో సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం అంటే ఏంటంటే, మనకి గ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్, రైట్? ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎడ్జెస్ అనమాట, రైట్ ఆర్ రాంగ్? రైట్. సో దీంట్లో ఈ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ అంటే ఏంటంటే, ఇది సింగిల్ సోర్స్ అనుకోండి. ఇది సోర్స్ అంటే మనం స్టార్ట్ చేసే పాయింట్. ఈ ఏ నుంచి బీకి ఎంత దూరం, ఏ నుంచి సికి ఎంత దూరం, ఏ నుంచి డీకి, అన్నిటికీ షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేయడమే ఈ ఆల్గరిథం యొక్క పని అనమాట. అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షార్టెస్ట్ పాత్ని ఎతుకుతూ పోతుంది. అంటే ఏ టు డీకి వెళ్ళాలంటే ఈ పాత్లో వెళ్ళాలా, లేదా ఈ పాత్లో వెళ్ళాలా, లేదా డైరెక్ట్గా పోవాలా, ఎలా పోతే మనకి తక్కువ డిస్టెన్స్ వస్తుంది, అలాంటి షార్టెస్ట్ పాత్స్ అన్నిటిని వెతుకుతుంది అనమాట. ఎక్కడ మన ముందే ప్లేస్ నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ నైబర్ నోడ్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఎతుకుతుంది గైస్. దాన్నే సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం అంటాం అనమాట. సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం ఈజ్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ది గ్రాఫ్ థియరీ
fundamental concept in the graph theory used to find the shortest path from a single source vertex to all other vertices in a weighted graph. మీరు చూసుకున్నట్లయితే సింగిల్ సోర్స్ వర్టెక్స్ నుంచి మిగతా ప్రతి వర్టెక్స్ కూడా మనం ఏం కనుక్కున్నాం, షార్టెస్ట్ పాత్లను కనుక్కున్నాం అనమాట. సింగిల్ సోర్స్ మల్టిపుల్ వర్టిసెస్ కనుక్కున్నాం, ఆల్ అదర్ వర్టిసెస్. ఓకే రైట్. సో ద వెయిట్స్ కెన్ రిప్రజెంట్ ది డిస్టెన్సెస్ ఆర్ కాస్ట్ ఆర్ ఎనీ మెట్రిక్ దట్ కెన్ బి మినిమైజ్. అంటే ఏమంటున్నాడు, ఏ టు బికి పోవాలంటే 5 కిలోమీటర్లు పడుతుంది, ఏ టు బి వచ్చి పైన 5 నెంబర్ వేసానంటే దీన్ని వెయిట్ అంటాం అనమాట. ఆ వెయిట్ అనే దాన్ని మనము డిస్టెన్స్ అన్న అనుకోవచ్చు, లేదా కాస్ట్ అన్న అనుకోవచ్చు, లేదా అదర్ ఎనీ మెట్రిక్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ఆ సిచ్యువేషన్లో దాన్ని ఏమనుకోవాలో మీ ఇష్టం అనమాట. ఏ టు బికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు. ఓకే అలాగనమాట వాడు చెప్పేది. ఓకే ఆ వెయిట్ని అలా అనుకోమన్నాడు. సో ఇక్కడ మీరు సింపుల్ కీ కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏందది, సోర్స్ వర్టెక్స్. సోర్స్ వర్టెక్స్ అంటే ఏం చెప్పాను, మన స్టార్టింగ్ పాయింట్ అన్నాం. మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో దాన్ని సోర్స్ అంటాం. సోర్స్ టు డెస్టినేషన్ కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా అదే ఉంది. అండ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ విచ్ ద షార్టెస్ట్ పాత్ టు ఆల్ అదర్ వర్టిసెస్ ఆర్ క్యాలిక్యులేటెడ్. ఎక్కడి నుంచి అయితే ఏ పాయింట్ నుంచి అయితే అన్ని పాయింట్స్కి షార్టెస్ట్ పార్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ స్టార్టింగ్ పాయింట్ని సోర్స్ వర్టెక్స్ అంటాం. అండ్ షార్టెస్ట్ పాత్ అంటే ఏంది, ద పాత్ విత్ ద మినిమం టోటల్ వెయిట్ ఫ్రమ్ ద సోర్స్ వర్టెక్స్ టు టార్గెట్ వర్టెక్స్. అంటే మనం వెళ్ళాలనుకున్న సోర్స్ వర్టెక్స్ నుంచి ఎవ్రీ అదర్ వర్టెక్సెస్కి మినిమం టోటల్ వెయిట్ రావాలి. అంటే ఏ టు బి నుంచి డీకి వెళ్తే మనకి మొత్తం ఈ రెండు ఎడ్జెస్ కలపంగా వచ్చే వెయిట్ అనేది మళ్ళీ ఏ టు డైరెక్ట్గా డీకి వెళ్ళే వెయిట్ కన్నా కూడా తక్కువ ఉండాలి. అప్పుడు ఏ టు బి టు డి వెళ్తాం అనమాట. అదర్వైజ్ విల్ గో టు డైరెక్ట్లీ ఫ్రమ్ ఏ టు డి ఓన్లీ, ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ది మినిమం టోటల్ వెయిట్ అలాగా. సో అప్లికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిస్ట్రా ఆల్గరిథం, బెల్మాన్ ఫోర్డ్ ఆల్గరిథం అండ్ ఏ స్టార్ సెర్చ్ ఆల్గరిథం. సో దీస్ ఆర్ ద 3 applications you have to write in your exam if they ask. Write the applications of సింగిల్ షోర్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం. అంటే ఈ 3 అప్లికేషన్స్ రాయండి గైస్. సో విల్ నౌ డిస్కస్ అబౌట్ ది డిస్ట్రా ఆల్గరిథం. ఓకే, so Distra's algorithm is also a very important topic and it is used to find the shortest path from source vertex to all other vertices in the graph అనమాట. ఏదైతే మనకి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం చెప్తాదో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే ఆల్గరిథమే డిస్ట్రాస్ ఆల్గరిథం అనమాట. సో చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏదైతే ఇందాక అన్నామో ప్రతి వర్టెక్స్ నుంచి ఇంకొక ఈచ్ వర్టెక్స్కి మినిమం షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది అది కనుక్కుంటాం అనమాట ఈ ఆల్గరిథం యూజ్ చేసుకొని. సో అది ఎలాగో చూడండి. So Distra algorithm is a popular algorithm used to find the shortest path from a single source vertex to all other vertices in a weighted graph. Weights అంటే ఇవే అనమాట. ఇవన్నీ వెయిట్స్ అంటాం. వెయిట్స్ అంటే డిస్టెన్సెస్ కూడా అనుకోండి. ఇట్స్ ఏ పర్టికులర్లీ ఎఫెక్టివ్ ఫర్ గ్రాఫ్ విత్ నాన్ నెగిటివ్ ఎడ్జ్ వెయిట్స్. అంటే ఏ టు బి 1 ఉంది, -1 ఉండకూడదు. అలా ఉండకుండా ఓన్లీ పాజిటివ్ ఎడ్జ్ వెయిట్స్ కానీ ఉన్నట్లయితే దానికి మనం డిస్ట్రాస్ ఆల్గరిథంని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిప్రజెంటింగ్ గ్రాఫ్. So these are my vertices A, B, C, D, E. Okay, next. So these are the weights they have given. Okay, A to B 1, A to C 4, A to D 2, A B to C 3. అలాగే దాన్ని చూసుకొని నేను ఇక్కడ I have drawn the graph అనమాట. So this is our graph. So we need to find the A is our source vertex. Okay, A is our source vertex అనమాట. అనుకుంటే we need to find the every shortest path from A source vertex to B, D, E, C. So which one is the shortest path? If I go from A to D, it will take 2 kilometers. If I go from A to B to D, it will take 3 kilometers. Then what is the shortest path here? 2 only na. So that's why the distance to 2, distance of D equal to 2 అని రావాలి. సో అలాగా ఎవ్రీ అదర్ వర్టిసెస్కి డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ ఎంత ఉందో ఈ ఆల్గరిథం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని చూడండి గైస్ ప్రాసెస్ ఏంది అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లెట్స్ ఫైండ్ ది షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఏ. ఈ వర్టెక్స్ ఏని కానీ సోర్స్ వర్టెక్స్ అనుకున్నట్లయితే మనకి వర్టెక్స్ ఏకి అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుంది, 0 kilometers ఉంటుంది. మీ ఇంట్లో నుంచి మీ ఇంట్లోకి ఎంత దూరం ఉంది, 0 kilometers ఉంది, అవునా, అదనమాట. సో ద డిస్టెన్స్ టు ది సోర్స్ వర్టెక్స్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ సెట్ ది డిస్టెన్స్ టు. మీ ఇంటికాడ నుంచి ఇంక ఎక్కడికి వెళ్ళాలన్నా డిస్టెన్స్ అనేది నీకు తెలియదు కాబట్టి నేను ఫస్ట్ దాన్ని ఇన్ఫినిటీ అంటున్నా. నాకు తెలియదు కాబట్టి ఇన్ఫినిటీ, అది ఎన్ని కిలోమీటర్లు నాకు తెలియదు, ఇన్ఫినిటీ అనుకో. let us assume all other vertices, the distance from A to all other vertices is infinity. So distance of B equal to infinity, distance of C equal to infinity, distance of D equal to infinity, distance of E equal to infinity. So because of I am having the 4 other vertices in the graph anamata. Okay, that's why I have allocated here infinity to 4 vertices. Next, create a priority queue.
సో ఇక్కడ ఏం క్రియేట్ చేయాలంట, ఒక క్యూ క్రియేట్ చేయాలి. క్యూ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ వేర్ వీ కెన్ స్టోర్ ది ఎలిమెంట్స్ ఇన్ ది ఫార్మేట్ ఆఫ్ FIFO manner. First element will be removed first anamata, right? But in priority queue, already we have discussed in the unit 2. What is the priority queue? Every element having one priority. Based on the priority which is having the highest priority, it will be removed first from the queue anamata. Avuna kada indak cheppanu point nenu aa unit lo. So alage ee queue lo unna oka element ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో ఆ యొక్క వర్టెక్స్ ని మనం బయటికి తీస్తాం అనమాట. అది ఎలా తీస్తామో చూడండి గైస్, ఓకేనా. సో ఫస్ట్ క్రియేట్ ఏ ప్రయారిటీ క్యూ. ఓకే, క్యూ క్రియేట్ చేసా. దాంట్లో యాడ్ ది సోర్స్ వర్టెక్స్ ఏ విత్ ద డిస్టెన్స్ 0. సో ఏమన్నాడు, ఏ టు డిస్టెన్స్, ఇలా అయింది వర్టెక్స్ కమా డిస్టెన్స్ అని చెప్పి ఒక టపుల్ క్రియేట్ చేసి ఈ టపుల్ని క్యూలోకి యాడ్ చేయాలన్నమాట. క్యూలోకి యాడ్ చేయాలి. ఇప్పుడు క్యూలో చూసుకున్నట్లయితే మనకి ఏముంది, ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది. ఆ 1 ఎలిమెంట్ ఏంది, A,0. సో ఏ వర్టెక్స్కి అయితే మినిమము డిస్టెన్స్ ఉంటుందో దాన్ని మనం బయటికి తీయాలన్నమాట క్యూలో నుంచి బికాస్ ఆఫ్ దట్ ఈస్ అవర్ ప్రయారిటీ. సో ఏదైతే మినిమం డిస్టెన్స్ ఉంటుందో దాన్ని బయటికి తీయడమే మన ప్రయారిటీ అనమాట, ప్రయారిటీ క్యూలో నుంచి. సో నౌ క్యూ ఈస్ హ్యావింగ్ ది A,0. ఓకే, సో లెట్ us మూవ్ టు నెక్స్ట్ స్టెప్ గైస్. సో సెకండ్ స్టెప్లో ఏంది, ప్రాసెసింగ్ ది క్యూ. అంటే క్యూని ఎలా ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు క్యూలో ఎలిమెంట్స్ ఫిల్అప్ చేసాం. ఆ క్యూలో ఎంటీగా లేకపోతే దాంట్లో ఉన్న మినిమం డిస్టెన్స్ ఉన్న వర్టెక్స్ని బయటికి తీయాలన్నమాట. బయటికి తీసి దాని నుంచి మిగతా వర్టిసెస్కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూడు, ఫర్ ఈచ్ నైబర్ అంటే ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏ ఉంది క్యూలో, ఆ ఏలో ఆ ప్రెసెంట్ ఏ ఉంది కదా ఇక్కడ క్యూలో, దీంట్లో ఒకే ఎలిమెంట్ ఉంది అండ్ దిస్ ఈస్ ద ఎలిమెంట్, దిస్ ఈస్ ద వర్టెక్స్ హ్యావింగ్ ది మినిమం డిస్టెన్స్, రైట్. సో ఐ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్, దీన్ని బయటికి తీయాలన్నమాట. బయటికి తీసిన తర్వాత దీని యొక్క ఏకి నైబర్స్ ఉంటారు కదా, ఎవరైతే నైబర్స్ ఉంటారో హూ ఆర్ ద నైబర్స్ ఆర్ దేర్ ఫర్ ఏ, వీ నీడ్ టు యాడ్ దోస్ నైబర్స్ ఇన్ టు ది క్యూ. We need to add those neighbors to the queue by calculating the new distance anamata. Elago chudandi guys, elago chudandi. So for each neighbor of the extracted vertex, calculate the potential new distance if the new distance is smaller than the currently known distance and update it and add the neighbor to the queue anamata. అంటే ఏమన్నాడు, ఒక క్యూలో ఉన్న వర్టెక్స్ మనం బయటికి తీసిన తర్వాత ఆ వర్టెక్స్ యొక్క నైబర్స్కి మనం ఏం కనుక్కోవాలి, న్యూ డిస్టెన్స్ కనుక్కోవాలి, పొటెన్షియల్ న్యూ డిస్టెన్స్. దాన్ని దేంతో కంపేర్ చేయాలి, ఆల్రెడీ మనకి తెలిసిన డిస్టెన్స్తో కంపేర్ చేసి దాని రెండిట్లో స్మాల్ వాల్యూని తీసుకెళ్ళి మినిమం వాల్యూని తీసుకెళ్ళి దాన్ని అప్డేట్ చేయాలి. దేన్ని, డిస్టెన్స్ ఆఫ్ ఆ వర్టెక్స్ని అప్డేట్ చేయాలన్నమాట. కన్ఫ్యూజ్గా ఉంటే చెప్తాను చూడండి క్లారిటీగా. ఇక్కడ చూడండి, సో థర్డ్ స్టెప్లో మీకు అర్థమవుతుంది. బికాస్ ఆఫ్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. దీని నుంచి మనం కనుక్కున్నాం అనమాట ఎవ్రీ అదర్ వర్టెక్స్కి, రైట్. సో మనకి ఇప్పుడు ఏని రిమూవ్ చేస్తున్నాం, ఏని దేంట్లో నుంచి క్యూలో ఉంది కదా, ఈ క్యూలో A,0 అని ఉంది. సో నేను ఈ వర్టెక్స్ని బయటికి తీస్తున్నా. దీన్ని బయటికి తీసిన తర్వాత దీని నైబర్స్ని కన్సిడర్ చేయమని చెప్పా. దీని నైబర్స్ ఎవరెవరు, A to B, A to D అండ్ మీరు చూడండి ఇక్కడ A to B, A to B, A to C, A to D అనమాట, అవునా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ముగ్గురు ఉన్నారు నైబర్స్ BCD. సో మనం ఏం చేయాలి, Bకి Cకి Dకి డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. అదే కదా దీంట్లో షార్టెస్ట్ పాత్ కనుక్కోవాలి. అండ్ డిస్టెన్స్ ఆఫ్ B ఈక్వల్ టు మినిమం ఆఫ్, దీన్ని ఏమంటామంటే ఇది ఆల్రెడీ నోన్ డిస్టెన్స్ అనమాట. అంటే కరెంట్లీ నోన్ డిస్టెన్స్ కమా ఇది పొటెన్షియల్ న్యూ డిస్టెన్స్ అనమాట, పొటెన్షియల్ న్యూ డిస్టెన్స్. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది పొటెన్షియల్ న్యూ డిస్టెన్స్ ఫర్ ఎవ్రీ నైబర్ ఆఫ్టర్ extracting the one vertex and we need to compare with the currently known distance. సో దీంట్లో ఉన్న మినిమం వాల్యూని తీసుకొని వచ్చి దాంతో మనం దేని చేయాలి, డిస్టెన్స్ ఆఫ్ బీని అప్డేట్ చేయాలన్నమాట. అంటే డిస్టెన్స్ ఆఫ్ దట్ వర్టెక్స్ టు బి అప్డేటెడ్ బై క్యాలిక్యులేటింగ్ ది మినిమం వాల్యూ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, సో చూడండి ఇక్కడ అప్డేట్ ది నైబర్స్. ఏకున్న నైబర్స్ ఎవరు, BCD నైబర్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ B, ఈ Bకి డిస్టెన్స్ కనుక్కున్నా, Cకి డిస్టెన్స్ కనుక్కున్నా, Dకి డిస్టెన్స్ కనుక్కున్నా A నుంచి. సో డిస్టెన్స్ ఆఫ్ B ఈక్వల్ టు మినిమం ఆఫ్, మనకు ఆల్రెడీ తెలిసిన డిస్టెన్స్ ఎంత, స్టార్టింగ్లో ఏం చెప్పాము, స్టార్టింగ్లో డిస్టెన్స్ ఆఫ్ B ఎంత, ఇన్ఫినిటీ. డిస్టెన్స్ ఆఫ్ C వచ్చి ఇన్ఫినిటీ, డిస్టెన్స్ ఆఫ్ D వచ్చి ఇన్ఫినిటీ, డిస్టెన్స్ ఆఫ్ E వచ్చి ఇన్ఫినిటీ. సో దాన్ని అనుకుంటే ఇక్కడ మనకు తెలియదు కాబట్టి కరెంట్లీ నోన్ డిస్టెన్స్ ఆఫ్ B ఇన్ఫినిటీ కమా 0 అనేది మనం ప్రెసెంట్ ఏ వర్టెక్స్ దగ్గర ఉన్నాం, దాని యొక్క వెయిట్ ఎంత, 0 ప్లస్ A to Bకి గ్రాఫ్లో ఎంత ఇచ్చాడు, వెయిట్ 1 ఇచ్చాడు అనమాట. సో గ్రాఫ్లో ఇచ్చిన వెయిట్ అండ్ ప్రెసెంట్ వర్టెక్స్ యొక్క
ప్రెజెంట్ వర్టెక్స్ యొక్క డిస్టెన్స్ అనమాట. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫార్ములా చూడండి. సో ఇక్కడ ఎలా పొటెన్షియల్లీ న్యూ డిస్టెన్స్ ఈక్వల్ టు ప్రెజెంట్ వర్టెక్స్ డిస్టెన్స్ ప్లస్ నైబర్ డిస్టెన్స్. సో ఈ రెండింటిని కలపంగా వచ్చేదే మనకి పొటెన్షియల్ న్యూ డిస్టెన్స్ అనమాట. సో వీ నీడ్ టు కంపేర్ దిస్ విత్ కరెంట్లీ నోన్ డిస్టెన్స్. కరెంట్లీ నోన్ డిస్టెన్స్ అంటే ప్రీవియస్ క్యూలో ఉన్న వాల్యూ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఇన్ఫినిటీ కమా 1. సో 1 వాల్యూ చేంజ్ అయింది ఇక్కడ. అంటే డిస్టెన్స్ ఆఫ్ బి అనేది ముందు ఇన్ఫినిటీ ఉంది, ఇప్పుడు వాల్యూ చేంజ్ అయింది కాబట్టి వీ నీడ్ టు అప్డేట్ ఇట్. ఎలా అప్డేట్ చేస్తాం? బి కమా 1 దీన్ని అప్డేట్ చేసి దీన్ని క్యూలోకి యాడ్ చేయాలన్నమాట. దీన్ని దేంట్లోకి యాడ్ చేయాలి? క్యూలోకి యాడ్ చేయాలి. అండ్ సికి కూడా కనుక్కోవాలి డిస్టెన్స్ ఆఫ్ సి ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఇన్ఫినిటీ కమా 0 ప్లస్ 4 ఎక్కడ? ఏ టు సి గ్రాఫ్లో ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 0 ప్లస్ 4 ఎంత? ఇన్ఫినిటీ కమా 4. దీనిలో చిన్న వాల్యూ ఏది? 4 కాబట్టి 4 వచ్చింది. ఇక్కడ కూడా డిస్టెన్స్ ఆఫ్ సి అనేది ముందు ఇన్ఫినిటీ ఉంది, ఇప్పుడు 4 వచ్చింది, వాల్యూ అప్డేట్ అయింది. సో వీ నీడ్ టు అప్డేట్ సి కమా 4 and add to the q. and next d infinity comma 0 plus 2. so a to d distance ఎంత ఇచ్చాడు? గ్రాఫ్ లో 2 ఇచ్చాడు. సో 0 comma 2 infinity comma 2 దీనిలో స్మాలెస్ట్ ఎంత? 2 కాబట్టి we need to add d comma 2 to the q అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్డేటెడ్ క్యూ అనేది ఎలాగుంది? మనకు అప్డేటెడ్ క్యూ అనేది b, 1 d, 2 c, 4 బికాస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ascending order. because of we need to extract the key from the queue which is having the smallest weight, right? That's why the elements are arranged in the like this. okay, next I'm moving to next step. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏముంది? నెక్స్ట్ ప్రాసెస్లో ఇప్పుడు అరేలో స్టార్టింగ్ ఎవరున్నారు? వీడిని బయటికి తీ. ఎందుకంటే ఇందాక ఏ కమా 0 ఉంది, దాన్ని బయటికి తీసాం. ఇప్పుడు బి కమా 1 ఉంది, బి కమా 1ని బయటికి తీసా. ఇలాగ ఈచ్ టైం మనము నైబర్స్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అప్డేషన్ ఏదైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసి క్యూకి యాడ్ చేయాలి. మళ్ళీ క్యూలో ఫస్ట్ ఉన్న వాడిని బయటికి తీయాలి, వాడి నుంచి మళ్ళీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, మళ్ళీ అప్డేట్ చేయాలి, మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ రిమూవ్ చేయాలి. అలాగా క్యూ ఎంటీ అయ్యే వరకు చేయాలన్నమాట. చూడండి. సో డిస్టెన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఇప్పుడు ఎంత వచ్చింది ఇందాక? సో ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ బి ఈక్వల్ టు 1 వచ్చింది అనమాట. సో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఈ వర్టెక్స్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఎంత ఉంది? 1 ఉంది. బి కమా 1 వర్టెక్స్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో b, 1. so the distance of b equal to 1 and update the neighbors. b ki neighbors are c and d. so having the 3 and 1, right? b to d enta 2 అనమాట. సారీ గైస్, 2. b to d ఎంత? 2 ఉందన్నమాట. సో డిస్టెన్స్ ఆఫ్ సి ఇలా పోయేటప్పుడు డిస్టెన్స్ ఆఫ్ సి ఎంత అంటే మినిమమ్ ఆఫ్ క్యూలో మనకి సి యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది? 4 ఉంది. సో 4 ఇది కరెంట్లీ నోన్ డిస్టెన్స్ ఎంత ఉంది మనకి? సి 4 ఉంది క్యూలో. అంటే 4 ఇక్కడ ఈ కరెంట్ వర్టెక్స్ యొక్క డిస్టెన్స్ ప్లస్ బి టు సి ఎంత ఇచ్చాడు? ఇక్కడ గ్రాఫ్లో 3 ఇచ్చాడు. సో 4 స్మాల్ వాల్యూ ఎంత? 4 సో ఇక్కడ మనకి అప్డేట్ ఏం చేయాల్సిన అవసరం లే. డిస్టెన్స్ ఆఫ్ సి ఈక్వల్ టు 4 ఓన్లీ. అండ్ ప్రీవియస్గా కూడా మన క్యూలో ఎంత ఉంది? సి 4 ఉంది కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ అప్డేషన్. అండ్ డిస్టెన్స్ ఆఫ్ డి ఈక్వల్ టు బి టు డి వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ప్లస్ 1 ఎంత? 3 అనమాట. అండ్ ప్రీవియస్గా మనకి క్యూలో ఎంత ఉంది? డి వాల్యూ d, 2 ఉంది. 2, 3లో స్మాలెస్ట్ వాల్యూ ఎంత? 2. సో డిస్టెన్స్ ఆఫ్ డి ఈక్వల్ టు 2. సో మనకి మళ్ళీ ఈ క్యూలో అప్డేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో మళ్ళీ క్యూ ఈస్ హ్యావింగ్ దీస్ 2 వాల్యూస్. నౌ వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ది కీ d, 2. సో ఈ కీని బయటికి తీసేవాలి. బయటికి తీస్తే ఏమైంది చూడండి? డిస్టెన్స్ ఆఫ్ ఈక్వల్ టు 2. సో నౌ డిస్టెన్స్ ఈస్ 2 అండ్ యాడ్ ది డిస్టెన్స్ టు నైబర్ ఎవరు? ఇక్కడ ఈ మాత్రమే. సో దీనికి వెళ్ళాలంటే మనకి గ్రాఫ్లో ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 2 ప్లస్ 5 ఎంత? 7 అనమాట. 7 ఇన్ఫినిటీ. మీకు ఇక్కడ ఇన్ఫినిటీ ఎలా వచ్చిందంటే మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాం డిస్టెన్స్ టు ఈ ఇన్ఫినిటీ అని, కరెంట్లీ నోన్ డిస్టెన్స్. సో దీంట్లో 7 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనకు కొత్త వాల్యూ వచ్చింది, అప్డేట్ చేయాలి. డిస్టెన్స్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 7 అంటే ఈ 7 అనే వాల్యూని క్యూకి తీసుకెళ్ళి యాడ్ చేయాలన్నమాట. చూడండి, క్యూ ఈక్వల్ టు సి 4 ఈ 7. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ది క్యూ. నెక్స్ట్ వీ నీడ్ టు బ్రింగ్ ది సి 4 అవుట్ సైడ్. సో నౌ వీ నీడ్ టు బ్రింగ్ ది సి 4. సో డిస్టెన్స్ ఆఫ్ సి ఈక్వల్ టు 4 అనమాట, రైట్? సో అప్డేట్ ది నైబర్స్. సికి ఉన్న నైబర్స్ ఎవరు? ఏ నుంచి రాము, ఏ కిందకే పోవాలి. సో సి టు ఈ. సో ఈ అనేది మనకి నైబర్ అనమాట. సో ఈ అనేది నైబర్గా కన్సిడర్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఏ అనేది సోర్స్ వర్టెక్స్, బి అనేది ఆల్రెడీ కంప్లీటెడ్. సో వీ నీడ్ టు యాడ్ ది నైబర్ ఈ. సో సి టు ఈ అనమాట. సి టు ఈ చూసుకున్నట్లయితే మనకి ఇందాక డిస్టెన్స్ ఆఫ్ ఈ అనేది ప్రీవియస్ క్యూలో ఎంత ఉంది? ప్రీవియస్ క్యూలో ఈ 7 అని చెప్పి ఉంది. చూడండి ఇక్కడ ఏముంది? ఈ 7 ఉంది. అంటే ఇది కరెంట్లీ నోన్ డిస్టెన్స్. ఎక్కడ ఎంత? ఇక్కడ 7.
సో 7. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ C ఎంత 4 ఉంది అండ్ C టు E ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 ఇచ్చాడు. సో 4 + 1 ఎంత మొత్తము 5 అనమాట. సో 7,5లో స్మాలెస్ట్ వాల్యూ ఎంత 5 కాబట్టి వీ నీడ్ టు అప్డేట్ ది డిస్టెన్స్ ఆఫ్ E ఈక్వల్ టు 5 అనమాట. సో డిస్టెన్స్ ఆఫ్ E ఎంత 5. సో నౌ ద డిస్టెన్స్ ఆఫ్ E ఈక్వల్ టు 5. సో నౌ ఐ హ్యావ్ అప్డేటెడ్ ది క్యూ విత్ E,7 ఉంది కదా ముందు, దీన్ని E,5తో అప్డేట్ చేస్తున్నాను అనమాట క్యూలో వాల్యూని. ఈ క్యూలో ఇది అప్డేట్ చేసా. ఆ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనము ఈ ఏదైతే E,5 ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. దాన్ని బయటికి తీసుకొని వస్తే దానికి నైబర్స్ ఎవరైనా ఉన్నారా, ఇంకా ఇక్కడ దీనికి నైబర్స్ ఎవరు లేరు ఇంకా, కాబట్టి ఇక్కడతో ప్రాసెస్ అనేది టర్మినేట్ చేసేవాలి. ఇక్కడతో ప్రాసెస్ని ఏం చేయాలి, టర్మినేట్ చేయాలి. సో బికాస్ దర్ ఈస్ నో నైబర్స్ టు అప్డేట్. సో డిస్టెన్స్ ఆఫ్ ఈక్వల్ టు 5 ఓన్లీ, ఇక్కడతో స్టాప్ చేయాలి ప్రాసెస్. సో నౌ ఫైనల్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి. సో డిస్టెన్స్ ఆఫ్ A ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత 0నా, అండ్ ఇక్కడ నుంచి Bకి డిస్టెన్స్ ఎంత 1నా, రైట్. ఇక్కడ నుంచి A టు Cకి డిస్టెన్స్ ఎంత 4, రైట్. మినిమం డిస్టెన్స్ గైస్, షార్టెస్ట్ పాత్ అనమాట. అండ్ A టు Dకి వెళ్ళాలి. సో A టు Dకి వెళ్ళాలంటే ఇలా వచ్చాను అనుకోండి, 1 + 2 ఎంత 3 అనమాట. సో అలా కాకుండా ఇలా వచ్చి ఇలా పోయి తిరిగిపోయారు అనుకోండి, డిస్టెన్స్ ఎంత 4 + 1 + 5 ఎంత 4 + 1 + 5 10 వచ్చింది. అలా కాకుండా డైరెక్ట్ A టు Dకి వెళ్తే నాకు 2 వచ్చింది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత Dకి 2, రైటేనా. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ E ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఈ రూట్లో కానీ వస్తే నాకు 4 + 1 ఎంత 5 వచ్చింది. అలా కాకుండా ఈ రూట్లో వచ్చి ఇలా పోతే 2 + 2 2 + 5 ఎంత వచ్చింది 7 వచ్చింది. అండ్ అలా కాకుండా ఇలా వచ్చి ఇలా పోతే 1 + 2 + 5 ఎంత 8 వచ్చింది అనమాట. సో మనకి దీంట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత 7 8 5లో 5 కదా. సో దట్స్ వై డిస్టెన్స్ ఆఫ్ E ఈక్వల్ టు 5. సో ఇట్ విల్ క్యాలిక్యులేట్ ది షార్టెస్ట్ డిస్టెన్స్, షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ source vertex to all other vertices in the graph. So that is the Dijkstra's algorithm guys. Okay, next we will discuss about the traversal techniques for binary trees. So this is also very important topic and very useful and very easiest topic guys. You will easily remember, you will easily. సో ఎలాగంటే చెప్తాను చూడండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఎక్కడ తడబడబాకండి, బాగా జాగ్రత్తగా వినండి గైస్. Traversal techniques for binary trees are methods used to visit and process each node in the tree. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు బైనరీ ట్రీ అంటే ఏంది, బైనరీ ట్రీ is a data structure where every node is consisting of at most 2 children. One is left child and second one is the right child, and left child is the less than the root node and right child is the greater than the root node. That is a binary search tree, right? BST, right? సో ఆ బైనరీ ట్రీస్ అన్న బైనరీ సెర్చ్ ట్రీస్ అన్నా కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీసే కాబట్టి తీసుకోండి. సో ఇప్పుడు బైనరీ ట్రీస్లో ఈ ట్రావెర్సల్ అంటే ఏంటంటే ఏ రూట్లో పోవాలి, నేను ఏది ఎప్పుడు విజిట్ చేయాలి. సో దీస్ ఆర్ ద మెథడ్స్ యూజ్డ్ టు విజిట్ అండ్ ప్రాసెస్ ఈచ్ నోడ్ ఇన్ ది ట్రీ. అంటే ఐఎమ్ హ్యావింగ్ ది నోడ్స్ A B C D అండ్ E, ఓకే. సో అండ్ F. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ వాంట్ టు విజిట్ ది D node, what is the route I should refer? So I should refer that A to B to D. సో ఇలా వెళ్ళాలి కదా, లేదా A to B to C and D అని వెళ్ళాలా, అంటే ఎలా వెళ్ళాలనేది మనకు ఒక వే కావాలి కదా, దాన్ని ట్రావెర్సల్ అంటారు. ఎలా ట్రావెల్ చేయాలి ట్రీలో, దాన్ని ట్రీ ట్రావెర్సల్ టెక్నిక్స్ అంటారు అనమాట. సో దీస్ ఆర్ ద 3 టెక్నిక్స్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద traversal in the tree anamata. Okay, first we will see about the in order traversal, second one is the pre order and third one is the post order. ఓకే, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ రూట్ నోడ్ ఉంది కదా, రూట్ నోడ్ అని ఎవరిని అంటాము, పైన ఎవరైతే ఉంటాడో తలకాయని రూట్ అంటాము, అండ్ వీళ్ళని ఏమంటాం పేరెంట్ అంటాము, కింద ఉండే వాళ్ళని ఏమంటాము లీఫ్ నోడ్స్ అంటాం అనమాట. సో పైన ఉండే వాళ్ళంతా యాన్సిస్టర్స్ అంటాము, కింద ఉండే వాళ్ళంతా డిసెండెంట్స్ అంటాం అనమాట. ఇవన్నీ గుర్తున్నాయా? గుర్తు లేకపోయినా మర్చిపోండి, అవసరం లేదు మనకి. సో ఇన్ ఆర్డర్ ట్రావెల్స్లో రూట్ని మధ్యలో పెట్టండి. ప్రీ ఆర్డర్ ట్రావెల్స్ అంటే రూట్ ఫస్ట్ స్టార్టింగ్ ఉంటాడు, పోస్ట్ అంటే లాస్ట్లో ఉంటాడు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రూట్ నోడ్ని ఎప్పుడు విజిట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి గైస్, టెక్నిక్ అది. సో ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్లో మీరు చూసుకున్నట్లయితే ఏ ఆర్డర్ ఫాలో అవుతుంది అంటే, ఒక ట్రీలో ఉన్న డేటాని రీడ్ చేయడానికి ఈ ఆర్డర్ని ఫాలో అవుతామన్నమాట. దేంట్లో ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్లో విల్ ఫాలో దిస్ ఆర్డర్ టు విజిట్ ది నోడ్స్ ఇన్సైడ్ ది ట్రీ. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 1
3. So this is my 3. So if I want to visit the each node in the tree, I should follow this order. First I need to visit the left child. So left ever uన్నారు ఇక్కడ 1 నెక్స్ట్ రూట్ ఎవర్ దీనికి 1 కి రూట్ ఎవరు 2 అన్నమాట 1 2 రైట్ ఎవర్లో రైట్ ఎక్కడ ఉన్నారు రైట్ అంటే 1 2 3. సో దిస్ ఈస్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ రూట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఫర్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూడండి ఇక్కడ. ఇన్ దిస్ ట్రావెల్సల్ యూ విల్ ఫస్ట్ విజిట్ ది లెఫ్ట్ సబ్ ట్రీ. సో మనకి లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం ఫస్ట్, దెన్ ద రూట్ నోడ్. సో తర్వాత రూట్ నోడ్ విజిట్ చేసాము అండ్ ఫైనల్లీ ద రైట్ సబ్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ 12 and 10, 5 and 11 ఇలా ఉందనుకోండి, ఇక్కడ 15 ఉంది. ఇప్పుడు ఈ రూట్ దీనికి ఇనార్డర్ ట్రావెల్సల్ చెప్పండి. దీనికి ఇనార్డర్ ట్రావెల్సల్ ఏమవుతుంది, ఫస్ట్ మనం కిందకి రావాలన్నమాట. ఎలాగా, ఫస్ట్ లెఫ్ట్లో ఎవరున్నారు, లెఫ్ట్లో 10 ఉంది. సో లెఫ్ట్ 10 ఉంది కదా అని చెప్పి మీరు ఫస్ట్ 10 రాసే పాకండి, ఎందుకంటే 10 అనేది పేరెంట్ నోడ్. సో వీ నీడ్ టు కమ్ టు ఎండ్. సో ఫస్ట్ వీ నీడ్ టు విజిట్ ది లెఫ్ట్ చైల్డ్ ఎంత 5 తర్వాత రూట్ ఎవరు 10. సారీ గైస్, ప్లీజ్ వెయిట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము లెఫ్ట్ ఎవరున్నారు, ఇక్కడ 5 ఉన్నారు కింద. సో ఆ 5 తర్వాత దానికి రూట్ ఎవరున్నారు 10 ఉంది. సో 5 10 నెక్స్ట్ ఎవరున్నారు చూడండి, నెక్స్ట్ ఎవరున్నారు రైట్. రూట్ కూడా అయిపోయింది. రూట్ అయిపోయిన తర్వాత ఎవరిని విజిట్ చేయాలి, రైట్ విజిట్ చేయాలి. రైట్లో ఎవరున్నారు 11 ఉన్నారు. మళ్ళీ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతే లెఫ్ట్ సబ్ ట్రీ అంతా అయిపోయింది. లెఫ్ట్ సబ్ ట్రీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రూట్కి రావాలి. రూట్లో ఎవరున్నారు 12. ఆ తర్వాత రైట్ సబ్ ట్రీలోకి వెళ్ళాలి. రైట్ సబ్ ట్రీలో ఎవరున్నారు 15. సో దిస్ ఈస్ ద ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ ఫర్ ద ట్రీ అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ విల్ మూవ్ టు ది ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్. ప్రీ ఆర్డర్ అంటే ఏమని చెప్పా, రూట్ అనే వన్ తెచ్చుకొని ముందు పెట్టండి రా. ఫస్ట్ రూట్ని విజిట్ చేయండి. రూట్ని విజిట్ చేసిన తర్వాతే చైల్డ్కి వెళ్ళండి అంటున్నా. సో చూడండి, సో root left right. So anywhere if you go to any traversal, right will be after left only. Okay, right will be after left only. So we need to visit the left subtree only, because that left subtree is having the less than values and small values. Okay, so description. So in pre-order traversal you visit the root node first and then the left subtree and finally the right subtree. Right or wrong? Root left right. Next, use this traversal is useful for the creating a copy of the tree. So ఒక ట్రీని యాజ్ యూజువల్గా కాపీ కొట్టాలనుకున్నట్లయితే మీరు ఇంకొక దాంట్లోకి యూ కెన్ యూజ్ దిస్ ట్రావెర్సల్ గైస్. సో దీన్ని యూజ్ చేసి ఒక ట్రీని ఇంకో ట్రీతో కాపీ చేయొచ్చు. ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 and I am having elements are here like this, and here also 12 and 11, next 20. Okay, so this is the tree I am having. So I need to find the pre-order traversal for this tree. So చూసుకున్నట్లయితే ఫస్ట్ రూట్ లెఫ్ట్ రైట్ అనమాట. ఫస్ట్ రూట్ ఎవరు ఇక్కడ 10. సో 10 నుంచి కిందకి రండి. సో 10ని రూట్ కదా, 10 తర్వాత లెఫ్ట్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఎవరు 10 తర్వాత ఎవరు, తర్వాత లెఫ్ట్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ రూట్ ఎవరు 5. సో మళ్ళీ లెఫ్ట్ ఎవరున్నారు, లెఫ్ట్ వచ్చి 3 ఉంది. తర్వాత రైట్ ఎవరు 6 అనమాట. తర్వాత ఇది అయిపోయింది, ఇలా వచ్చాం తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్లోకి వచ్చాను. రైట్లో ఎవరున్నారు, మళ్ళీ ఇక్కడ రూట్ ఎవరు 12. సో రూట్ ఎవరు 12. రూట్ తర్వాత ఎవరు లెఫ్ట్ చూడాలి. రూట్కి లెఫ్ట్ ఎవరున్నారు 11. సో 12 11 20. సో దిస్ ఈజ్ అవర్ ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ ఫర్ దిస్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో ఇలాగనమాట. నెక్స్ట్ చూడండి, పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్లో ఈ ఆర్డర్ని ఫాలో అవుతాం. ఎవరు లెఫ్ట్ రైట్ రూట్ అనమాట. రూట్ ఎక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేసాడు. ఫస్ట్ ఇన్ ఆర్డర్లో మధ్యలో ఉన్నాడు, ప్రీ ఆర్డర్లో ముందున్నాడు, ఇలా పోస్ట్ ఆర్డర్లో లాస్ట్లో ఉన్నాడు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ట్రీని డిలీట్ చేసేవాలంటే యూజ్ చేస్తాం. సో చూడండి, ఇన్ పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ యూ ఫస్ట్ విజిట్ ది లెఫ్ట్ సబ్ ట్రీ, దెన్ ద రైట్ సబ్ ట్రీ and finally the root node. This traversal is useful for the deleting a tree or for postfix notation in the expression of trees. సో postfix notations లో యూజ్ చేస్తాము. అండ్ డిలీటింగ్ ఏ ట్రీ, ఒక ట్రీని మనం డిలీట్ చేసేవాలంటే కూడా ఈ పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ని యూజ్ చేసుకుంటాం గైస్. సో పోస్ట్ ఆర్డర్లో మనకి ఏమొస్తుంది, లెఫ్ట్ రైట్ రూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 1 3 ఉందనుకుంటే దీనికి పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్ చెప్పండి, గబగబా చెప్పండి. 1 3 2 రైట్ ఆర్ రాంగ్. సో దిస్ ఈస్ లెఫ్ట్ రైట్ రూట్ నోడ్. వెరీ గుడ్ గాయ్స్, మీరు బాగా వింటున్నారు క్లాస్.
Okay, so these are the examples and these are the points you have to write in your exam, guys. Next concept is very important concept, that is the minimal spanning tree. So first we should understand about the spanning tree. What is spanning tree? Spanning tree అంటే ఏమీ లేదు guys. For example, మనకి ఒక ట్రీలో మల్టిపుల్ ట్రీ, ఒక గ్రాఫ్లో మినిమం స్పానింగ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయో ఎంచుకోవాలి, లెక్క పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్ ట్రీ ఆఫ్ ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ గ్రాఫ్, అంటే ఒక గ్రాఫ్లోనే సబ్ గ్రాఫ్ అనమాట. ఇట్ ఈస్ హ్యావింగ్ ది n-1 ఎడ్జెస్. n అంటే వర్టిసెస్, నెంబర్ ఆఫ్ వర్టిసెస్, v-1 ఎడ్జెస్ ఉంటాయన్నమాట దేంట్లో స్పానింగ్ ట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి అండ్ డి, బట్ దిస్ ఈస్ నాట్ హ్యావింగ్ ది సైకిల్ అనమాట. సో స్పానింగ్ ట్రీస్ ఆర్ ఫార్ సబ్ గ్రాఫ్స్ ఆఫ్ ద గ్రాఫ్ without having the cycle and having the same number of vertices and with n-1 v-1 vertices, v-1 edges guys. అంటే ఏంటంటే ఇక్కడ vertices ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4-1 ఎంత, 3 అనమాట. అంటే 3 ఎడ్జెస్తో స్పానింగ్ ట్రీ వస్తుంది. అది ఏంది, సబ్ గ్రాఫ్ అన్నాం, అంటే ఏ, బి, సి, డి. సో దిస్ ఈస్ ద సబ్ గ్రాఫ్ ఆఫ్ దిస్ గ్రాఫ్. సో ఇఫ్ యూ సీ హియర్ ఆల్సో it is having the all vertices which are there in the above graph a, b, c, d. So it is a spanning tree is a subgraph of the graph without any cycle and having the same number of vertices with v-1 edges. That is our spanning tree. And minimum spanning tree అనేది ఎందుకు వచ్చిందంటే if the graph is having the weights, so I can have the n number of spanning trees అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పానింగ్ ట్రీస్ ఎన్ని వస్తాయి, ఇక్కడ 2n-1 స్పానింగ్ ట్రీస్ వస్తాయి అనుకుంటా. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఏ టు బి అండ్ డి అండ్ సి, ఇది ఒకటి వస్తుంది. అండ్ ఏ టు సి అండ్ డి అండ్ బి అనమాట, ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 1 2 3 4 వచ్చాయన్నమాట. సో 4 స్పానింగ్ ట్రీస్ జనరేట్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ 2n-1 కాదు, there should be one formula. So it will give that number of spanning trees guys. For every graph there are n number of spanning trees. So we have to find the minimum spanning tree. That means the spanning tree which is having the total weight must be the minimum. అంటే ఇప్పుడు ఈ యొక్క గ్రాఫ్ కి డిఫరెంట్ టోటల్ వెయిట్ ఉంటుంది, ఈ యొక్క స్పానింగ్ ట్రీకి డిఫరెంట్ టోటల్ వెయిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత 2 3 2 అనమాట. అండ్ దీనికి ఎంత ఉంది, 5 3 2. సో 5 + 2 7, 7 + 3 10 అనమాట. సో 2 + 3 5, 5 + 2 ఎంత, 7 అనమాట. సో ఈ 7 అనేది దీని 10 కన్నా తక్కువ కదా, అంటే దిస్ ఈస్ ద మినిమల్ స్పానింగ్ ట్రీ ఫర్ దిస్ గ్రాఫ్. దిస్ ఈస్ నాట్. So like that, a graph is having n number of spanning trees, but we should find out the minimal spanning tree. So using some algorithms. So I will say guys, wait. So key characteristics of the minimal spanning tree. So spanning tree చూసుకున్నట్లయితే an MST is a subset of the edges of a graph that connects all vertices together without any cycles. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సైకిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, తిరిగి మనం అక్కడికే వస్తే ఫామ్ అవుతుంది, తిరిగి అక్కడికే వస్తాయి. ఏ నుంచి స్టార్ట్ అయ్యాము ఏకే వచ్చే ఎండ్ అవుతున్నాం, ఇలాంటి వాటిని సైకిల్స్ అంటాం. బట్ ఇక్కడ ఏమైనాము, వితౌట్ ఎనీ సైకిల్స్. సో మీ స్పానింగ్ ట్రీలో సైకిల్స్ ఉండవు, అవునా. ఏ నుంచి స్టార్ట్ అయితే ఏ టు సి టు డి టు బి అంతే, మళ్ళీ ఏకి రాము. So that's why a minimum spanning tree is not having the cycles and it will have the v vertices and we will have exactly v-1 edges. మీరు చూసుకున్నట్లయితే 4 vertices ఉన్నాయి, 3 edges ఉన్నాయి, 1 2 3, right? That is the point you have to see here. Okay, observe here. And second one, minimum weight. The total weight of sum of the weights of those edges will be the minimum. అంటే ఇక్కడ ఏమని చెప్పా, ఇక్కడ ఎడ్జ్ యొక్క వెయిట్స్ అన్ని యాడ్ చేస్తే నాకు 7 వచ్చింది, ఇక్కడేమో 10 వచ్చింది. సో దిస్ ఈస్ హ్యావింగ్ ది మినిమం ఎడ్జెస్, మినిమం వెయిట్ ఆఫ్ ది ఎడ్జెస్, రైట్. దట్స్ వై దిస్ ఈస్ ద మినిమం స్పానింగ్ ట్రీ. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి దేర్ షుడ్ బి నెంబర్ ఆఫ్ వేస్. So there are number of ways. The first algorithm is used to find the minimal spanning tree is Prince algorithm. So by using the Prince algorithm and Kruskal algorithm, we can find the minimal spanning tree for the graph. But these both will follow the different approaches to find the minimal spanning tree. So first we should know about the Prince algorithm. So first we will see the
Prim's algorithm, guys. Prim's algorithm is a very easiest algorithm used to find the minimal spanning tree for the graph. And minimal spanning tree definition రాయండి. Prim's algorithm అంటే ఏంది, ఎందుకోసం యూజ్ చేస్తున్నాము, ఏంది. తర్వాత ఈ అప్రోచ్ చూడండి. ఈ అప్రోచ్ అంటే ఏంటంటే ఇది ఏ అప్రోచ్ని ఫాలో అవుతుంది ఆ మినిమల్ స్పానింగ్ ట్రీ కనుక్కోవడానికి. దిస్ ఆల్గరిథమ్ స్టార్ట్స్ విత్ ద సింగిల్ వర్టెక్స్ అండ్ గ్రోస్ ది మినిమల్ స్పానింగ్ ట్రీ బై యాడింగ్ ది స్మాలెస్ట్ ఎడ్జెస్ దట్ కనెక్ట్స్ ఏ వర్టెక్స్ ఇన్ ది మినిమల్ స్పానింగ్ ట్రీ అండ్ టు ఏ వర్టెక్స్ అవుట్ సైడ్ ది మినిమల్ స్పానింగ్ ట్రీ. అంటే ఏందో చెప్తాను చూడండి క్లారిటీగా, ఓకేనా. ఇక్కడ చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ గ్రాఫ్. వెయిట్, I'm drawing one graph. You can draw any graph if you want. Okay, so right. So now ila raskuna elago raayandi guys. This is having the different weights. Okay, so 3 2 next 2 4. So this is my graph. I need to find the minimal spanning tree for this graph. So step 1 ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పాము. స్టెప్ 1 ఏంది, వీ షుడ్ స్టార్ట్ విత్ ఏ సింగిల్ వర్టెక్స్ అనమాట. సింగిల్ వర్టెక్స్తో స్టార్ట్ చేయాలి. సో స్టెప్ 1లో ఎవరు స్టార్టింగ్ వర్టెక్స్ ఏ అనుకోండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏ అండ్ ఐ హ్యావ్ టు చూస్ ది మినిమం వెయిట్ ఎడ్జ్ అనమాట. ఐ హ్యావ్ టు చూస్ ది మినిమం వెయిట్ ఎడ్జ్ అనమాట. అంటే ఏ టు నైబర్స్ని చూస్ చేసుకొని ఆ నైబర్స్లో దేనికైతే మినిమం వెయిట్ ఉంటుందో ఆ ఎడ్జ్ ఆ వర్టిసెస్తో కనెక్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ టు బి 3 ఉంది, ఏ టు సి 2 ఉంది. సో ఇక్కడ దీంట్లో 3 2లో ఎవరు ఏ టు బిలో 3 ఉంది, ఏ టు సిలో 2 ఉందన్నమాట. సో విచ్ ఎడ్జ్ ఇస్ హ్యావింగ్ ది లోయెస్ట్ వెయిట్, స్మాలెస్ట్ వెయిట్ సి కదా. సో ఏ టు సి అది సెకండ్ స్టెప్ అనమాట. సో స్టెప్ 2 ఈక్వల్ టు ఈ డయాగ్రామ్ వేయండి. స్టెప్ 1లో ఏ వర్టెక్స్ వేయండి, స్టెప్ 2కి వచ్చేసరికి ఏ టు సి వేయండి. నెక్స్ట్ స్టెప్ 3. సో దీంట్లో ఎంత ఉంది డిస్టెన్స్, ఇప్పుడు 2 ఉందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ సో సికి నైబర్స్ చూడండి. సికి నైబర్స్ ఎవరున్నారు, బి ఉంది అండ్ డి ఉంది అండ్ ఈ ఉంది. సో విచ్ వర్టెక్స్ ఈస్ హ్యావింగ్ ది స్మాలెస్ట్ వెయిట్ సి. సో సి టు బి వచ్చి 1 ఉంది, సి టు డి వచ్చి 2 ఉంది, సి టు ఈ వచ్చి 3 ఉందన్నమాట. సో ఐ నీడ్ టు కనెక్ట్ సి విత్ ద బి. I need to connect the C with the B and it is having the lowest weight 1. So this is the third diagram. So step 3 ki ee diagram వేయండి. Next step 4 అని పెట్టి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ స్టెప్ 4లో ఇదే డయాగ్రామ్ వేసుకొని నెక్స్ట్ ఏం కన్సిడర్ చేయాలి, బీకి నైబర్స్ ఎవరున్నారు, బీకి నైబర్స్ డి ఉంది అండ్ ఇంకెవరు లేరు. సో బి టు డి ఎంత ఉంది డిస్టెన్స్ 2 ఉంది. డైరెక్ట్లీ టేక్ డి and connect with the B and add the weight of that edge. Okay, next ఇప్పుడు డీకి నైబర్స్ ఎవరున్నారు, డీకి నైబర్స్ చూసుకున్నట్లయితే సి ఉంది, ఈ ఉంది. సో సితో కలిపితే if I connect D to C it will form one cycle. So we don't need to connect here and I have to consider the D to E. So D to E ఎంత ఉంది 4 ఉంది అనమాట and D to C ఎంత ఉంది 2 ఉంది. If I connect D to C, it will form one cycle. So without forming the cycle, we need to find the minimal spanning tree. That's why I need to connect D with E anamata. It is having the distance 4. Now calculate. Now add the all edges weights, guys. 2 plus 1 plus 2 plus 4. So 2 plus 2 6. ఇక్కడ ఎంత 3 plus 6 ఎంత 9 అనమాట. So the minimum spanning tree weight ఎంత 9 guys. Sorry. So the minimum spanning tree is this diagram and the cost of that minimum spanning tree is 9. Okay, the total weight of that graph is cost. A cost అనేది ఎంత ఉంది 9. The cost of minimum spanning tree is 9. So this is our minimum spanning tree. A graph can have n number of spanning trees but a minimal spanning tree will be only one. You need to remember this point also, guys. Okay, all the best for your exams. And next thing that Kruskals algorithm అనమాట. Kruskals algorithm అంటే ఏందో చూడండి guys. అప్రోచ్ ఎలా ఉంటుందో చూడండి. సో దిస్ algorithm sorts the all edges in the graph by their weights and adds them one by one to the minimum spanning tree, ensuring that no cycles are formed. అంటే మనం దేన్ని ఎన్ష్యూర్ చేయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, నో సైకిల్స్ అనేది ఫామ్ అవ్వకూడదు. సైకిల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా వీ నీడ్ టు యాడ్ ది ఈచ్ ఎడ్జ్ టు ది మినిమల్ స్పానింగ్ ట్రీ. అదే ఎలాగో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఐఎమ్ టేకింగ్ అగైన్ వన్ గ్రాఫ్ గైస్. డోంట్ వరీ, విల్ కంప్లీట్ ఎర్లీ ఓన్లీ. సో it will take at most 2 minutes. Okay, so 5
7, 9, 3, 2, and it is 1. Okay, so this is my graph. So first I should write the all edges in the graph with the weights anamata in a ascending order. So first I have to write the all edges with weights in a ascending order. Step 1 ఏముంది? write down all edges with weights in ascending order. ఓకే, సో ఎలాగ రాస్తామో చూడండి. ఇప్పుడు ఇక్కడ లీస్ట్ వెయిట్ ఎడ్జ్ ఉంది, D to C ఉంది. సో C, D. సో C, D is having the వెయిట్ ఎంత 1. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఇది ఎడ్జ్ వెయిట్ అనమాట. ఇలాగ టేబుల్ వేసుకోండి గైస్. సో టేబుల్ వేయండి. C, D. నెక్స్ట్ లీస్ట్ ఏదైంది? E, D ఉందన్నమాట. E, D ఎంత 2 అనమాట. నెక్స్ట్ ఏముంది? B, D ఉంది. B, D ఎంత ఉంది? 3 ఉందన్నమాట. నెక్స్ట్ 4 ఎవరికైనా ఉందా? లేదు. 5 ఎవరికి ఉంది? A, C2 5 ఉందన్నమాట. నెక్స్ట్ ఎంత ఉంది? C, E. ఓకే, C, E is having the 7. నెక్స్ట్ A to B ఎంత ఉంది? 8 ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ఎడ్జెస్ ఆర్ దేర్ ఇన్ ది గ్రాఫ్. సో ఫస్ట్ I have to write the all edges with the edge weights in a ascending order. Okay, next after creating this table, first you need to take the 1 by 1 edge with weight anamata. So first we need to consider this row, second this row, third this row, fourth this row, and 5 this and 6 this. ఓకే, ఇలాగ ప్రతి రోని కన్సిడర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎప్పుడు దాకా అంటిల్ ఐ రీచెస్ ది ఎండ్ ఆఫ్ ది రో. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నో సైకిల్ విల్ బి ఫార్మ్డ్. అంటే సైకిల్ అనేది ఫామ్ అవ్వకుండా ఏదైతే ఎడ్జ్ సైకిల్ ఫామ్ చేస్తుందో ఆ రోని కొట్టేవాళ్ళనమాట. ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ రో. సో దిస్ రో సెలెక్ట్ చేసుకుంటే C, D. సో 2 వర్టిసెస్ తీసుకోవాలి. ఎక్కడుంది? C, D ఇలా ఉంది. ఇది సారీ గైస్, ఇలా ఉంది. అంటే C to D. సో C to D అనే ఎడ్జ్ తీసుకొని దాని యొక్క వెయిట్ ఎంత? 1. దీని యొక్క వెయిట్ 1 అనమాట. సో ఇది కంప్లీటెడ్, సైకిల్ ఫామ్ అవ్వాల. అండ్ E, D ఇది స్టెప్ 2 అనమాట. సో స్టెప్ 3 చూసుకోండి. స్టెప్ 3 ఎంత వచ్చింది? D to C ఏమో 1 ఉంది. సో స్టెప్ 3 చూసుకున్నట్లయితే మనము E, D ఎంత ఉంది? 2 ఉందన్నమాట. సో మనకి ఇక్కడ ఆల్రెడీ D ఉంది కాబట్టి కనెక్ట్ E. సో దిస్ ఎడ్జ్ ఈస్ హ్యావింగ్ ది 2 కిలోమీటర్స్ ఏంది వెయిట్ అనమాట. నెక్స్ట్ దిస్ ఈస్ ఆల్సో నాట్ ఫార్మింగ్ ది సైకిల్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకే ఉండడం. అంటే A to B to D to C A. సో దిస్ ఈస్ సైకిల్. సో ఇలాగా సైకిల్ ఉండకూడదు అనమాట, ఖాళీ ఉండాలి. ఒక ఎడ్జ్ అనేది విడిపోయి ఉండాలన్నమాట అలాగా. అండ్ నెక్స్ట్ థర్డ్ రోలో ఏముంది? B, D విత్ 3. సో B, D వచ్చి 3 ఉందన్నమాట. సో B, D అంటే ఈ ఎడ్జ్ అంటే ఐ షుడ్ డ్రా హియర్ లైక్ దిస్. సో B హ్యావింగ్ ది 3 అనమాట, రైట్. సో P3 పైకైనా రాసుకోవచ్చు లేదా కిందకైనా రాసుకోవచ్చు గైస్. యూ కెన్ రైట్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో ఐ కెన్ డ్రా హియర్ వెయిట్. సో స్టెప్ 4 వచ్చి ఐ షుడ్ కన్సిడర్ ది B, D అండ్ హ్యావింగ్ ది 4 డిస్టెన్స్, రైట్. సో D అనేది ఇక్కడ ఉంది, విత్ C ఇలా ఉంది, A ఓకే. నెక్స్ట్ E అనే దానికి ఎలా ఉంది? 2 ఉందన్నమాట. సో ఐఎమ్ కనెక్టింగ్ B నౌ విత్ 4. ఓకే, నెక్స్ట్ స్టెప్ 5 ఎవరు? స్టెప్ 5 చూసుకున్నట్లయితే స్టెప్ 5లో ఏమైంది? సెలెక్ట్ ది A, C హ్యావింగ్ ది 5 డిస్టెన్స్. సో నౌ ఐ షుడ్ కన్సిడర్ ది A, C. సో ఇప్పుడు A, C చూసుకున్నట్లయితే ఇక్కడ A అనే వర్సెస్ ఇంకా లేదు. సో ఐ కెన్ కనెక్ట్ A to C. I can connect A to C and వెయిట్ ఎంత? 5 అనమాట. సో రైట్ డౌన్ 5 హియర్. నెక్స్ట్ స్టెప్ 6 ఏమైంది? మళ్ళీ కన్సిడర్ ది నెక్స్ట్ రో ఏంది? C, E అనమాట. సో C, E which is having the 7 as weight. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే if I combine this, if I connect C, E here, what will happen? The cycle will be formed here. So because of if I move from D to C and E to D, so here again it is moving forward. So again here I am getting the సైకిల్ ఫామ్ అవుతుంది.
So I no need to connect this, I no need to consider this edge anamata. So I can ignore it. Ignore, it is forming cycle, it is forming the cycle. Next thing guys, నెక్స్ట్ థింగ్ A, B 8 ఉందన్నమాట. A, B 8 ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు A, B నేను 8 కనెక్ట్ చేస్తే నాకు మళ్ళీ ఇక్కడ సైకిల్ ఫామ్ అవుతుంది. 3 మళ్ళీ అక్కడికే వస్తున్నా, అవునా? సో ఫర్ దాట్ ఐ నోట్ నీడ్ టు కన్సిడర్ దిస్ ఎడ్జ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఐఎమ్ గెటింగ్ అగైన్ ఏంది సైకిల్ వస్తుంది. సో స్టెప్ 7. సో స్టెప్ 7 ఏంది A, B ఇట్ ఈస్ హ్యావింగ్ ది ఎడ్జ్ వెయిట్. సో ఇక్కడ ఆల్సో ఇగ్నోర్ దిస్ ఎడ్జ్ అనమాట. ఇగ్నోర్ ది ఎడ్జ్, it is forming cycle, it is forming the cycle. Okay na guys, so this is the last spanning tree is this only guys. So the last spanning tree is this only. So this is our final MST. So the cost of MST is, cost ante total edge yokka weights annitni kalapandi. 4 plus 1 5, 5 plus 2 7, 7 plus 5 ఎంత 12. The cost of spanning tree is 12 and రాసి క్లోజ్ చేసేయండి. The cost of minimum spanning tree is 12, 4 plus 1 plus 2 plus 5. So this is our MST అని చెప్పి డయాగ్రామ్ వేయండి. ఆ కాస్ట్ ఆఫ్ అని రాసి ఇది రాసి క్లోజ్ చేయండి గైస్, అంతే, దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్ because of I'm doing for you and for myself also. This is my satisfaction doing videos, that's why. So all the best for your exam, and I have uploaded the previous units also. Please watch them guys. Please backbenchers వినండి రా రే. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈ 3 యూనిట్లు చాలా ఈజీ అని రా, చాలా ఈజీ. నువ్వు ఒకసారి వీడియో కూర్చొని బాగా చూడు కాన్సన్ట్రేషన్తో, ఖచ్చితంగా ఎక్కుతాదిరా. ఇంకా మిగతా ఎక్కవు, నా మాటను, ఖచ్చితంగా పాస్ అవుతావు. బ్యాక్లాగ్ పడితే పోదు. టైం చేతిలో ఆకులు కాలేక చేతులు పట్టుకుంటే ఏముండదు, కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏముండదు, సారీ. కాబట్టి ఉన్న టైంలో నేర్చుకొని వెళ్ళండి గాయస్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. అండ్ దాట్ ఇంకో క్వశ్చన్ ఉంది గాయస్, సారీ డిస్టర్బెన్స్. ఇంకో క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే మనకి డిఎఫ్ఎస్ అని చెప్పి గ్రాఫ్ ట్రావెర్సల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్రాఫ్ ట్రావెర్సల్ టెక్నిక్స్కి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి గాయస్. I will pin that videos in the iCards, and I will pin that videos in the iCards, and as well as in the description also I will provide the link of those videos. Go and watch those videos also guys, because of that question is also very important, DFS and BFS. So if you get in your exam, you have to write because of you are preparing only 3 units for that. So go and watch that video also guys. Thank you so much, and thank you for watching.